టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అండ్ చేతక్ 3501 వీటి రెండిట్లోనూ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కొన్ని ఇంట్రెస్టింగ్ వాల్యూ టు యాడ్ అప్గ్రేడ్స్ తెచ్చారు. తద్వారా ఈ రెండు స్కూటర్లు చాలా ఇంట్రెస్టింగ్గా టెంప్టింగ్గా మారుతున్నాయి కొనడానికి. అయితే వీటిని కంపేర్ చేసి చూస్తే మాత్రం ఆ కంపారిజన్ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఇది వరకుతో పోలిస్తే. చేతక్ 3501లో రేంజ్ అదే ఉంచినా కన్వీనియంట్ యాడ్ చేసే ఫీచర్లు, ప్రాక్టికల్ ఫీచర్లు, ఉపయోగపడే ఫీచర్లు యాడ్ చేస్తే టీవీఎస్లో రేంజ్, ప్రాక్టికల్ అండ్ రైడ్ కంఫర్ట్ తాలూకు ఫీచర్లు యాడ్ చేశారు. మరి వీటి రెండిట్లో ఏ బండిని చూస్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, స్కూటర్ల రేంజ్ అండ్ ప్రైజెస్ చూస్తే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7 kWh లార్జర్ బ్యాటరీ ప్యాక్తో వస్తూ 175 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్తో వస్తుంది. మనం 3.5 kWh వేరియంట్లో రేంజ్ టెస్ట్ చేసినప్పుడు ఎకో మోడ్లో సోలో రైడ్లో 120 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్ వచ్చింది. ఇందులో కాస్త బ్యాటరీ ప్యాక్ పెద్దది కాబట్టి ఒక 140 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ బండి ఇన్ బెంగళూరు 150,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి వస్తుంది. పోతే చేతక్ 3501 ఇందులో సేమ్ 3.5 kWh బ్యాటరీ ప్యాకే వస్తుంది విత్ ఐడీసీ రేంజ్ ఆఫ్ 150 కిలోమీటర్లు. మన ఎకో మోడ్ రేంజ్ టెస్ట్లో సోలో రైడ్లో 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. అయితే 110 కిలోమీటర్ల రియల్ రేంజ్ దాకా కూడా రావచ్చు అని చెప్పి నాకు కొన్ని కస్టమర్లు చెప్పారు. ఈ బండి 135,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి వస్తుంది. ఇప్పుడు చేతక్ 3501తో పోలిస్తే ఐక్యూబ్ ఎస్లో కాస్త ధర ఎక్కువైనా రేంజ్ ఎక్కువ కాబట్టి దాదాపు 30-35 కిలోమీటర్ల రేంజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి జస్ట్ రేంజ్ పరంగా చూస్తే ఐక్యూబ్ ఎస్ కెన్ బి అ వెరీ గుడ్ ఆప్షన్. అయితే చేతక్లో రేంజ్ అదే ఉంచినా కన్వీనియంట్గా ఉండే ఫీచర్లు, ఐక్యూబ్లో లేని కొన్ని ఉపయోగపడే ఫీచర్లు ఇందులో ఇచ్చారు. అది ఎవ్రీడే యూసేజ్ని చాలా రకాలుగా ఈజీ చేస్తుంది అండ్ సుఖమయం చేస్తుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ని కాస్త డీటెయిల్డ్గా ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్లో వచ్చే బెస్ట్ ఫీచర్లు. ఇందులో మీకు చాలా కంఫర్టబుల్ రైడ్ వస్తుంది. దీని సీట్స్ కావచ్చు అండ్ సస్పెన్షన్ కావచ్చు, రోడ్స్ బాగున్నా బాగాలేకపోయినా మీకు అండ్ పిలియన్కి చాలా సౌకర్యవంతమైన రైడ్ అయితే ఇస్తుంది. అండ్ సెకండ్, ఇందులో వచ్చే లీనియర్ స్మూత్ యాక్సిలరేషన్. ఇందులో వచ్చేది 2 రైడింగ్ మోడ్స్, ఈకో అండ్ పవర్ మోడ్. వీటి రెండిట్లోనూ చాలా లీనియర్గా సాఫ్ట్ యాక్సిలరేషన్ ఉంటుంది. దీని ఎకో మోడ్లో అయితే సిటీలో అండ్ ట్రాఫిక్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ పవర్ మోడ్ కూడా కొంచెం యాక్సిలరేట్ చేసిన బండి మీ అదుపులోనే ఉంటుంది అనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఒక కాన్ఫిడెంట్ రైడ్ ఇస్తుంది. ఇంకా థర్డ్ది, ఇందులో వచ్చే సైలెంట్గా వెళ్ళే హబ్ మోటార్. ఇది చాలా సైలెంట్గా వెళుతుంది. ఇంకా ఫోర్త్, ఇందులో వచ్చే మినిమల్ లెర్నింగ్ కర్వ్. ఇందులో వచ్చే రీజనరేషన్ కావచ్చు, యాక్సిలరేషన్ కావచ్చు, 1-2 సార్లు నడిపి చూస్తే మీకే అలవాటు అయిపోతుంది. ఇది అంత సులువుగానే ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేసినంత కష్టమైతే కాదే, చాలా సులువుగా ఉంది అనే ఫీలింగ్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో వచ్చే కోస్టింగ్ రీజనరేషన్ అది కూడా బాగా లీనియర్గా ఉంటుంది. 80% ఆఫ్ ఛార్జ్ నుంచి స్టార్ట్ అయ్యి ఛార్జ్ తగ్గే కొద్దీ స్ట్రాంగ్ అవుతూ వెళుతుంది. కానీ అది కూడా ఇందులో వచ్చే యాక్సిలరేషన్ తగ్గట్టుగానే లీనియర్గా కంట్రోలబుల్గా ఉంటుంది. స్కూటర్ మీకు ఎటుపక్క నుంచి చూసినా కూడా చాలా సింపుల్ డిజైన్, ఒక డైలీ వెహికల్ లాగా ఒక న్యూట్రల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఒక రాడికల్ ఫీలింగ్ రాదు. దీంట్లో వచ్చే రియర్ వ్యూ మిర్రర్ కూడా చాలా సింపుల్ రెక్టాంగిల్ డిజైన్. యాక్చువల్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది, బాగా బ్రాడ్గా ఉంటుంది. మీ వెనకలో వచ్చే బండ్లు చాలా క్లియర్గా మీకు కనిపిస్తాయి. ఇంకా స్కూటర్ యొక్క వెయిట్ కూడా చాలా తక్కువ. కర్బ్ వెయిట్ చాలా లైట్గా ఉండడం వలన మీరు దీంట్లో ఎప్పుడు రైడింగ్ చేసినా చాలా ఈజీగా అదుపులోకి వచ్చేస్తుంది. బండి అజైల్గా ఉంది అని నమ్మకం అయితే వస్తుంది. ఇంకా స్కూటర్లో ఉండే హ్యాండిల్ కంట్రోల్స్ కూడా చాలా ఈజీ టు యూస్, సింపుల్ అండ్ ఎర్గనామికల్గా ఉంటాయి. ఇంకా స్కూటర్ యొక్క బూట్ స్పేస్ చూస్తే కేవలం 32 లీటర్సే. ఇది చేతక్ 3501తో పోలిస్తే కాస్త చిన్నది. అయితే ఇందులో కూడా ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ మీరు ఉంచుకోవచ్చు. సో ఉపయోగకరమే. ఇందులో బాగున్న ఫీచర్లు సరే, ఇందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్, ఇది ఆన్ డాష్బోర్డ్ మీకు మ్యాప్ నావిగేషన్ రాదు, కేవలం టర్న్ బై టర్న్ నావిగేషన్ మాత్రమే వస్తుంది. అండ్ సెకండ్, ఇది సాఫ్ట్వేర్ కాస్త పాతదిగా, కాస్త లాగీగా ఉంటుంది. ఎస్పెషల్లీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు చాలా నిదానంగా అనిపిస్తుంది. అప్డేట్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ స్కూటర్ని ఛార్జింగ్కి ప్లగ్ చేయడం కూడా కొంచెం కష్టం. దీంట్లో మీకు చొగోరి పిన్ వస్తుంది, ఆ 5 పిన్స్తో వచ్చేది. జాగ్రత్తగా చూసి పెట్టాలి, లేకపోతే పిన్స్ని మీరే డ్యామేజ్ చేస్తారు. ఇది కాస్త సౌకర్యవంతంగా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా దీంట్లో మీకు ఏ ఐక్యూబ్ వేరియంట్లోను, ప్రీమియం వేరియంట్లో కూడా బూట్ ల్యాంప్ రాదు, ఇచ్చుంటే బాగుండేది. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చేతక్ 3501లో ఉండే బెస్ట్ ఫీచర్లు చూద్దాం. ఫస్ట్, ఇది సాలిడ్ అండ్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ. స్కూటర్ని మీరు ఎప్పుడు నడిపినా, రోడ్డు బాగాలేకపోయినా చాలా స్టేబుల్గా ఒక ట్యాంక్ని నడుపుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మాత్రం అంతా ఇంత కాదు. అండ్ సెకండ్, ఇందులో వచ్చే స్ట్రాంగర్ యాక్సిలరేషన్. ఆన్ పేపర్ చూస్తే గనక ఇందులో వచ్చే యాక్సిలరేషన్ సేమ్ ఐక్యూబ్ లాగే ఉంటుంది. కానీ ఈ బండి యొక్క సాలిడ్ బిల్డ్ వల్ల కాస్త వేగంగా, కాస్త స్ట్రాంగర్ సాలిడ్ యాక్సిలరేషన్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది.
అంతేకాకుండా ఇందులో వచ్చేది కూడా రెండే రైడింగ్ మోడ్సే, ఈకో అండ్ స్పోర్ట్స్ మోడ్. కానీ ఇందులో స్పోర్ట్స్ మోడ్ యొక్క యాక్సిలరేషన్ అండ్ ఆ జర్క్, ఆ కిక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా థర్డ్ చూస్తే ఇందులో వచ్చే స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మిడ్ డ్రైవ్ పిఎంఎస్ఎం మోటార్ మీకు సైలెంట్ రైడ్ ఇస్తుంది. దీనివల్ల మీకు హబ్ మోటార్తో వచ్చే ఇష్యూస్ ఇందులో రావు. అంటే రేర్ టైర్ పంచర్ అయినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అండ్ ఫోర్త్ది, ఇందులో మీకు డాష్బోర్డ్లో మ్యాప్ నావిగేషన్ వస్తుంది. ఇంకా బ్లూటూత్ కంట్రోల్స్, కాల్ కంట్రోల్స్ అండ్ టచ్ స్క్రీన్ ఫీచర్స్ ఇంకా ఎన్నో వస్తాయి. ఇంకా ఫిఫ్త్ది, ఈ స్కూటర్లో ఈజ్ ఆఫ్ యూస్ ఫీచర్లు చాలా ఉన్నాయి. స్కూటర్ని ఛార్జింగ్ కి ప్లగ్ చేయడం చాలా సులువు. సీట్ తీసి స్కూటర్ని ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. అండ్ 3501లో మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది కనుక ఛార్జర్ బ్రిక్ ని క్యారీ చేసే పని లేదు. జస్ట్ ఒక కేబుల్ మాత్రమే. ఆ కేబుల్లో కూడా స్కూటర్ని మీరు ఛార్జింగ్ పెట్టి ఈ గ్రూవ్ నుంచి పంపిస్తే సీట్ క్లోజ్ చేసి బూట్ లాక్ చేసుకోవచ్చు. ఇంకా స్కూటర్ ఛార్జింగ్ సాకెట్ కి అండ్ ఫ్రంట్ గ్లో బాక్స్ లో ఉండే ఫోన్ ఛార్జింగ్ సాకెట్ కి ఒక గ్రో వస్తుంది. రాత్రి వేళ చీకట్లో పార్కింగ్ లో ఉపయోగపడుతుంది. చాలా బ్రైట్ హెడ్ ల్యాంప్ వస్తుంది. అసలు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈవీ స్కూటర్లలో ఇదే చాలా బ్రైటెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇందులో వచ్చే బూట్ స్పేస్ ఈస్ 35 లీటర్స్ విత్ బూట్ ల్యాంప్ అండ్ 5 లీటర్స్ ఆఫ్ ఫ్రంట్ గ్లో బాక్స్. చాలా సౌకర్యవంతమైన స్పేషియస్ స్కూటర్. ఈ చేతక్ 3501లోనూ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, స్కూటర్ యొక్క బిల్డ్ ఈస్ హెవీ. ఈ స్కూటర్ బిల్డ్ వల్లే మీకు సాలిడ్ రైడ్ వచ్చినప్పటికీ ఒక బిగినర్కి, ఇప్పుడిప్పుడే స్కూటర్ నడుపుతున్న వాళ్ళకి చాలా హెవీగా అనిపిస్తుంది. దానివల్ల బండి అజైల్గా ఉండదు. ఇంకొంచెం లైట్ వెయిట్ చేసుంటే బాగుండేదే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ సెకండ్, డాష్ బోర్డ్ మీకు ఒక ప్లెయిన్ గ్లాస్ లాగా ఉంటుంది. దీని సెన్సిటివిటీ కాస్త ఇంప్రూవ్ చేసి డాష్ బోర్డ్ మీద ఆ గ్రిప్ కొంచెం పెంచితే బాగుండేది. ప్రస్తుతం ఉండే గ్లాస్ వంటి ఫీలింగ్ వల్ల సెన్సిటివిటీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు ప్రెస్ చేసినా 1-2 సార్లు ట్యాప్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది ఆ టచ్ ఫీలింగ్ని. ఇంకా ఈ డాష్ బోర్డ్ని ఐఫోన్తో కనెక్ట్ చేయడం చాలా జటిలం, చాలా టైం టేకింగ్. దీన్ని సింప్లిఫై చేయాలి. అండ్ మూడవది, మీరు స్టాండ్ వేసిన, బూట్ తీసిన డాష్ బోర్డ్ మీద ఒక వార్నింగ్ అండ్ వార్నింగ్ సౌండ్స్ వస్తాయి. ఆ డిస్ప్లే మీద వార్నింగే దాదాపు 20% ఆఫ్ స్క్రీన్ తీసేసుకుంటుంది. ఆ సౌండ్ కూడా చాలా చికాగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు తెల్లవారుజామున బండి స్టాండ్ వేసిన, బూట్ తీసిన మీ పార్కింగ్లో వచ్చే చెప్పులకి మీకు అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళకి చాలా చికాగ్గా ఉంటుంది. ఇందులో కోస్టింగ్ రీజనరేషన్ కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది. తద్వారా స్కూటర్ మీరు ఎప్పుడు నడిపినా కాస్త జర్కీ రైడ్ అయితే ఉంటుంది. కాస్త అలవాటు చేసుకోవడానికి సమయం అయితే పడుతుంది. ఇంకా సీట్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఐక్యూబ్లో ఉన్నంత సీట్స్తో పోలిస్తే అంత కంఫర్టబుల్గా ఉండదు. దీన్ని ఇంకాస్త కంఫర్టబుల్గా చేసి ఉండొచ్చు. ఇంకా దీని సస్పెన్షన్ కూడా బాగా స్టిఫ్గా ఫీల్ అవుతుంది. రోడ్స్ బాగాలేవు అన్న వేళ కాస్త సాఫ్ట్గా వెళ్దాం, కాస్త నెమ్మదిగా వెళదాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ సస్పెన్షన్ వల్ల ఎస్పెషలీ ఫర్ ఎ పిలియన్ అంత కంఫర్టబుల్ రైడ్ రాదు. ఇందులో వచ్చే రేర్ వ్యూ మిర్రర్ కూడా చాలా చిన్నది. బ్లైండ్ స్పాట్స్ చాలా ఉంటాయి. ట్రాఫిక్లో ఇంకాస్త పెద్దది ఇచ్చుంటే బాగుండేది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా స్కూటర్ యొక్క ఎర్గనామిక్స్ చూస్తే ఈ హ్యాండిల్ కంట్రోల్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఆ ప్లాస్టిక్ బటన్ల మీద ఒక గ్లో వస్తుంది. రాత్రి వేళ ఉపయోగపడుతుంది. అయితే ఆ బటన్లే గట్టిగా ఉంటాయి. కాస్త వాడుతున్నప్పుడు ఆ ప్రెస్, ఆ క్లిక్, మీకు ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ రాదు, కాన్ఫిడెన్స్ రాదు, అంత సౌకర్యవంతంగా ఉండదు. 2501లో లాగా రీడిజైన్డ్ హ్యాండిల్ కంట్రోల్స్ ఇచ్చుంటే బాగుండేది. సైడ్ స్టాండ్ కూడా ఇన్ డిజైన్ బాగుంటుంది, కానీ స్టాండ్ వేయాలన్నా తీయాలన్నా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ ఇందులో వచ్చే హిల్ హోల్డ్ అసిస్ట్ ప్రీమియం 3501 నుంచి బేస్ వేరియంట్ 2501 దాకా హిల్ హోల్డ్ అసిస్ట్ కేవలం 3 సెకండ్లు అట్టి పట్టుకుంటుంది. ఇది ఉపయోగకరం కాదు. కనీసం 30 సెకండ్లన్నా ఉంటేనే ఈ ఫీచర్ ఉపయోగకరంగా అవుతుంది. ఐక్యూబ్ ఎస్ కొనాలా లేదా చేతక్ 3501 కొనాలా? క్లియర్లీ ఐక్యూబ్ ఎస్ అనేది రేంజ్ మీద ఫోకస్ చేసి అతి తక్కువ ధరకి లార్జెస్ట్ బ్యాటరీ ప్యాక్ ఇవ్వాలి, లార్జెస్ట్ రియల్ రేంజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేశారు అనే ఫీలింగ్ అయితే ఇస్తుంది విత్ ద కంఫర్టబుల్ రైడ్. ఇందులో రోడ్స్ బాగాలేకపోయినా మీకు అండ్ ఫ్యామిలీ రైడ్స్కి చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే వస్తుంది. అంతేకాకుండా మీరు కావచ్చు, మీ భార్య లేదా మీ ఫ్యామిలీలో అసలు ఎవరైనా భయం అండ్ దిగులు లేకుండా బండిని కంఫర్టబుల్గా ఎంజాయ్ చేస్తూ నడపొచ్చు అనే ఉద్దేశం ఉంటే గనక ఐక్యూబ్ ఎస్ కెన్ బి అ గుడ్ చాయిస్. రేంజ్ కూడా ఉంటుంది కాబట్టి రేంజ్ యాంగ్జైటీ కూడా దూరం అయిపోతుంది. ఫాస్ట్ ఛార్జర్తో కాదు, జస్ట్ భారీ రేంజ్తో. ఒక 140 కిలోమీటర్ల రేంజ్ వేసుకుంటే 70 కిలోమీటర్లు పోను రాను. 70 కిలోమీటర్లు ఫర్ డే భారీ డిస్టెన్స్. అంత దూరం మనం ఎలాగో స్కూటర్లో పోం కనుక రేంజ్ యాంగ్జైటీ అసలు రానే రాదు. ఆన్ ది అదర్ సైడ్ ఇన్ చేతక్ 3501 రియల్ రేంజ్ 110 కిలోమీటర్లు వేసుకుంటే 55 కిలోమీటర్లు పోను రాను. అది కూడా కాస్త ఎక్కువే, కానీ ఏదో ఒకరోజు మరింత తిరగవలసి వచ్చిన వేళ ఐక్యూబ్తో పోలిస్తే చేతక్ 3501లో కాస్త రేంజ్ యాంగ్జైటీ వచ్చే అవకాశం ఉంది. అయితే అలా ఎక్కువ తిరగవలసి వచ్చిన వేళ డాష్బోర్డ్లో నావిగేషన్ ఉంటుంది ఫ్రమ్ ద గూగుల్ మ్యాప్స్ టు మేక్ ద రైడ్ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్
అండ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, సామాన్లు ఎక్కువ క్యారీ చేసుకోవాలి అంటే. అంతేకాకుండా స్కూటర్ లుక్స్ కాస్త ప్రీమియంగా ఉంటుంది కనుక ఒక ఆస్పిరేషనల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది కంపేర్ టు ఐక్యూ. కనుక మీ ఎక్స్పెక్టేషన్స్ కనుక ఒక ప్రీమియం ఆస్పిరేషనల్ బండి విత్ a combination of range, సాఫ్ట్వేర్ ఫీచర్స్ అండ్ కాస్త ఈజీ టు యూస్ ఫీచర్లు అయితే కనుక చేతక్ 3501 కెన్ బి అ గుడ్ చాయిస్. అయితే ఇన్ ఐక్యూబ్ ఒక లైటర్ వెహికల్, సింపుల్ లెర్నింగ్ కర్వ్, స్కూటర్ వేసుకొని తిరిగేది మా ఊర్లోనే, అక్కడంతా నావిగేషన్ అక్కర్లేదు నాకు తెలుసు అనుకున్న వాళ్ళకి ఐక్యూబ్ ఎస్ కెన్ బి అ రియలీ వాల్యూ ఫర్ యాడ్. వీటి రెండిట్లో మీ చాయిస్ ఏది, మీకు ఏ బండి నచ్చిందో, మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టు ఏ బండి బాగుందో కమెంట్స్లో మనకు తెలియజేయండి.